ఈరోజు జిహెచ్ఎంసి కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి దశలో తీసుకెళ్ళడానికి ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మిగతా మంత్రివర్యులు పద్మారావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, జిహెచ్ఎంసి కమిషనర్ గారు, మేయర్ గారు, రామ్మోహన్ గారు, మిగతా అందరూ శాసనసభ్యులు, మిగతా కార్పొరేటర్లు, వివిధ ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నందుకు నేను మీకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ స్వచ్ఛ సర్వేక్షణ అటువంటి కార్యక్రమం మనం ఇప్పుడు హైదరాబాద్ నగరం 19వ స్థానంలో ఉన్నాం. ఈ 19వ స్థానం నుంచి మనము ఇంకా బాగా అభివృద్ధికి వచ్చి అనేకమైనటువంటి అంశాలు, ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇది ఒక రాజకీయ ఉద్యమం కాదు, ఇది ఒక ప్రజల యొక్క అనేక మంది ప్రజల యొక్క భాగస్వామ్యంతో కూడుకున్నది. కాలనీలో బస్తీలో స్లమ్లో ఉన్నవాళ్ళు అనేక మంది ఇందులో భాగస్వామ్యతనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. అందుకనే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఇది విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా నేను గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తాను. చాలా సంతోషము, ఇవాళ మన తెలుగువారు, మన తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ కావడం, మంత్రిగా కావడం మనందరికీ అదృష్టమని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి ఒక ఈ సంఖ్య జనాభా పెరుగుతూ ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో పట్టణ జనాభా పెరిగే అవకాశం ఉంది. దానికి అవసరమైనటువంటి ఒక మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ కానీ మంచినీరు కానీ వీటన్నిటితో పాటు ఈ చెత్త చెదారాన్ని వేరు చేసి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఉంచడం కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడే మంత్రి కేటీ రామారావు గారు చెప్పినారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో కూడా దాదాపుగా 4000 మెట్రిక్ టన్నుల యొక్క చెత్త చెదారము మనం ఇవాళ సేకరిస్తున్నాం. ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏంటంటే అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక లాట్రిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాట్రిన్స్ కూడా శుభ్రం చేయడం, అలాగే సింగిల్ లాట్రిన్ శానిటరీ లాట్రిషన్ చేయడం, దాంతోపాటు వ్యక్తిగతమైనటువంటి ఒక లాట్రిన్స్ను ఎక్కువగా నిర్మించడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి భాగాలు. దీంట్లో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి కొన్ని పథకాలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వీటిని కొంచెం జాగ్రత్త పడ్డాను. కాబట్టి నేను ఈ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే వేస్ట్ టు వెల్త్, వేస్ట్ టు ఎనర్జీ అనేటువంటి ప్రాజెక్టులు ఇవి నిజంగా ఈరోజు మనకు ఇక్కడ రామ్కి ఉన్నటువంటి ఒక జవహర్ నగర్ ప్రాజెక్ట్ ఉంది. దాంతోపాటు ఇవాళ బీబీ నగర్లో ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అలాగే ఇబ్రాహీం నగర్లో ఒక ప్రాజెక్ట్ ఉన్నది, గంధంగూడలో ఇంకో ప్రాజెక్ట్ ఉన్నది. ఇవన్నీ ప్రాజెక్టులు సక్రమంగా చేయడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరుతున్నాను, కేటీ రామారావు గారితో కోరుతున్నాను. ఒక హై పవర్ కమిటీ వేసి వీటిని వేగవంతంగా చేయాలని నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్దలు వెంకయ్య నాయుడు గారు వారు కూడా హైదరాబాద్ నగరానికి దాదాపుగా ఇంకా నిధులు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. వారితోనే ప్రత్యేకమైనటువంటి సమావేశం కేటీ రామారావు గారు మీరు ఇక్కడ నిర్వహించి దాదాపుగా ఒక 109 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులో ఒక దీన్ని మీరు తొందరగా సమీక్ష చేసి, నాయుడు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అత్యధికమైన భాగం ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ నిధులు వెంటనే విడుదల చేసి హైదరాబాద్ నగరానికి, గతంలో హైదరాబాద్ నగరం దేశంలో 3 సార్లు బెస్ట్ నగరంగా ఇది రికార్డు సాధించింది. కాబట్టి ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా
ఈ దీంట్లో ప్రజలు భాగస్వామ్యమై యువకులు యువతులు నేను ఒకటే ఒక ఉదాహరణ నేను ఈ మధ్య ప్యారిస్కి వెళ్ళాను. ప్యారిస్కి వెళ్తే ఆ ప్యారిస్లో నేను నా కుటుంబ సభ్యులు మేము వెళ్ళి ఒక మార్కెట్లో ఉన్నాం. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో 10,000 మంది 20,000 మంది ఉన్నారు. ఆ 20,000 మంది ఆ మార్కెట్లో ఎన్నో పదార్థాలు కొనుక్కున్నారు. కానీ నేను చూస్తే ఎక్కడ కూడా ఒక్క చెత్త చెదారం అనేది ఎవరు కూడా వేయలేదని నేను మీకు ఈ సభాముఖంగా హృదయపూర్వకంగానే మనం చేస్తా ఉన్నాను. అంటే 15,000 మంది 20,000 మంది మార్కెట్లో అక్కడ అన్ని రకాలైనటువంటి ఒక పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ కింద మాత్రం ఒకటి వేయడం లేదు. తీసుకెళ్ళి అక్కడ 3 డబ్బాలు పెట్టినారు. ఆ 3 డబ్బాలలో ఏది అవసరం ఉంటే ఆ డబ్బాలు తీసుకుపోయేస్తున్నారు. మర్చిపోయి మా పిల్లవాడు కింద వేస్తే ఆ పక్కనున్న ఆమె వచ్చి ఈ కాగితం చేత తీసుకొని ఆ యొక్క దీంట్లో ఆ డబ్బాలో వేసింది ఆమె. అంటే అంత సివిక్ సెన్స్ అనేది చాలా అవసరం. నేను తప్పకుండా కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇది పాఠ్యాంశాల్లో స్వచ్ఛ భారత్ ఒక భాగంగా మీరు చేయాలని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అప్పుడే స్కూల్ పిల్లల్లో కాలేజ్ పిల్లల్లో అందరిలో కూడా ఇంట్లో కూడా ఇవన్నీ మనకు అలవాటైతే అప్పుడు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఈ చెత్త ఏర్పాటు చేయడం చాలా సులభంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా భావిస్తూ నన్ను